హాయ్, మీకు కూడా పాస్తా తినాలని ఉందా? కానీ ఎలా చేయాలో రాదా? నాకు కూడా రాదండి. నేను కూడా మా రూమ్మేట్కి వచ్చంటే ఎలా చేయాలో నేర్చుకుని తన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ తన సూపర్విజన్లో చేశానన్నమాట. చాలా సింపుల్, మీరు కూడా ట్రై చేసేయండి. ఒక బౌల్లో వాటర్ వేసి అందులోకి కొంచెం ఆయిల్ వేయండి, ఎందుకంటే మనం పాస్తా వేసి బాయిల్ అవుతున్నప్పుడు స్టిక్ అవ్వకుండా ఉండడానికి. ఒక్కసారి వాటర్ బాయిల్ అయిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ పాస్తా వేసుకోండి. నేను ఇక్కడ వీట్ పాస్తా యూస్ చేస్తున్నాను. నేను మీకు ఆ ప్యాకేజింగ్ కూడా చూపించా, మీకు కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు, ఏ స్టోర్లో అన్నా దొరుకుతుంది. దాని తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ పాస్తా వేసుకోండి. పాస్తా బాయిల్ అవ్వడానికి ఒక 10 to 12 minutes పడుతుందండి. సిమ్లో పెడితే, కొంచెం హైలో పెడితే less than 10 minutes పడుతుంది. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక పాస్తాని నైఫ్ తీసుకుని కట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అది కట్ అయిందనుకోండి ఫుల్గా, అంటే ప్రెషర్ లేకుండా, పాస్తా కుక్ అయినట్టు. లేదంటే ఇంకొద్దిసేపు కుక్ చేయండి. ఇలా నేను చూపిస్తున్నలాగా ట్రై చేయండి. ఇక్కడ నాకు ఒక 12 minutesకి పాస్తా ఫుల్లీ కుక్డ్ అయింది. ఇక్కడ నేను ట్రై చేస్తున్నా కట్ చేయడానికి. పూర్తిగా సాఫ్ట్గా కట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రైనర్లో పాస్తాని స్ట్రెయిన్ చేయండి. ఇది పక్కన పెట్టేసి కొద్దిసేపు పాస్తాని కూల్ అవ్వనివ్వండి. నెక్స్ట్ బాండి పెట్టేసి అందులోకి కొంచెం బటర్ యాడ్ చేయండి. సిమ్లో పెట్టండి, లేకపోతే బటర్ అంతా మాడిపోయిన స్మెల్ వస్తుంది. మీకు కొంచెం బటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి 2 to 3 spoons ఆఫ్ మైదా యూస్ చేయండి. ఈ బటర్లో ఆ మైదాని కలుపుతూ ఉండండి, లంప్స్ లేకుండా. అలా కలిపితేనే మనకు ఆ వచ్చే సాస్ వైట్ సాస్ లాగా ఉంటుంది కదా, మనం బయట తినేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ రావాలంటే ఇలా లంప్స్ లేకోకుండా కలుపుతూ ఉండండి. సిమ్లో పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ బర్నింగ్ స్మెల్ రాకుండా ఉండడానికి. ఇంకేంటండి సంగతులు? హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మాట్లాడదాం. ఇలా లంప్స్ అన్నీ పోయేంత వరకు స్మాష్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మిల్క్. సిమ్లో పెట్టి కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటా లంప్స్ లేకోకుండా దాన్ని మళ్ళీ కలుపుతూ ఉండండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటా ట్రై చేయండి. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ మిల్క్ వేసేస్తే మనకు కలపడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే లంప్స్ అన్నీ పోవాలి కాబట్టి కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ ఉండండి. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఆ లంప్స్ లేకుండా కలపడానికి చాలా తంటాలు పడుతున్నాను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు, ఇది ఎప్పుడు చేయలేదు కదా. అందుకు ఎలా కొట్టాలా లంప్స్ అని చెప్పి కుస్తీ పడుతున్నా దాంతో. తర్వాత మళ్ళీ నాకైతే ఇంకా కొంచెం మిల్క్ పట్టింది. నియర్లీ ఒక 1/2 liter వరకు మిల్క్ పట్టింది నాకు. అలా మిల్క్తో మెల్లగా కలుపుతూ ఉండడానికి నాకు నియర్లీ ఒక 15 minutes పట్టింది. ఇన్ మిడిల్ మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ లేకపోయినా, లేకపోతే మిల్క్ మాకు అంత ఇష్టం లేదు అనుకున్నా కూడా వాటర్ యాడ్ చేసుకోండి. ఇది మా ఫ్రెండ్ చెప్పింది, నాకు తెలీదు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, ఒకవేళ మీకు వెజ్జీస్ ఇష్టం ఉంటే మీరు వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు. నాకు వెజ్జీస్ ఇష్టం లేదు, సో నేనైతే వెజ్జీస్ని స్కిప్ చేశాను. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లంప్స్ అన్నీ పోయేలాగా కలుపుకుంటూ ఉండండి. ఫుల్గా ఈ క్రీమీ టెక్స్చర్ వస్తుంది మీకు బాగా. ఇప్పుడు నీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇలా బాగా బాయిలింగ్ అయ్యి అలా ఉన్న స్టేజ్లో సాల్ట్, మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1 spoon వేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్.
మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే చాలా మైల్డ్ కావాలంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. నాకు బాగా స్పైసీ కావాలి కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకున్నా. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హర్బ్స్, మిక్స్డ్ హర్బ్స్. ఇదే స్టోర్లో అన్నా దొరుకుతుంది. ఇదే యాక్చువల్గా మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది పాస్తాకి. సో ఇది కూడా మీకు ఎంత స్పైస్ లెవెల్స్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒక నైస్ మిక్స్ ఇచ్చేయండి అంతా. ఒక నైస్ మిక్స్ అంతా ఇచ్చేసిన తర్వాత కొంచెం గ్యాస్ మీడియంలో పెట్టేసి ఇంకొంచెం స్టిర్ చేస్తూ ఉండండి. అప్పుడు ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఇదే కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఈ టైంలో పాస్తా వేసేసుకోండి. పాస్తా వేసేసుకొని బాగా కలిపి ఆఫ్ చేసేసుకోండి. కానీ నాకు కొంచెం థిక్గా ఉండడం ఇష్టం. సో నేను ఆ కన్సిస్టెన్సీ అంతా దగ్గర పడేంత వరకు నేను దాన్ని కలుపుతూ ఉన్నా. ఎందుకంటే మళ్ళీ గిన్నెకు అతుక్కుని పోతుందేమో అని చెప్పి నేను దాన్ని కలుపుతూ ఉన్నాను. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి అంతే. దాంట్లో ఏం పెద్ద సైన్స్ లేదు, ఏమీ లేదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పటికీ నేను గ్యాస్ అనేది సిమ్ చేసేసాను. సిమ్ చేసేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏమనుకుంటున్నారు? గెస్ చేయండి. ఇట్స్ ఎవ్రీబడీస్ ఫేవరెట్, చీజ్. పైన చీజ్ని కొంచెం గ్రేట్ చేసుకున్నాను. యాజ్ పర్ యువర్ టేస్ట్, కొంచెం కావాలంటే కొంచెం, చాలా కావాలంటే చాలా చీజ్ వేసుకోండి. వేసుకుని ఒక్కసారి అంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా సర్వ్ చేసేద్దామా? ఒక బౌల్ తీసుకొని ఆ పాస్తానంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉంది తెలుసా? పొగలు వస్తున్నాయి, మీకు కనిపిస్తుందా? చాలా 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 బాగుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేశాను కూడా, చాలా బాగుంది అనిపించింది. మీకు కూడా రెసిపీ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి ఆ పిక్స్ని నాకు షేర్ చేయండి కమెంట్స్లో, లేకపోతే కమెంట్స్ అన్నా పెట్టండి ఎలా ఉంది, ఎలా వచ్చింది అని. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బాయ్.